చెప్పాలి. జూన్ 14th మా డాడీ వాట్సాప్లో ఒక ఫోటో పంపించారు. చాలా పాత ఫోటో. నేను చూసి ఏంటి అబ్బాయి అంకుల్లా అన్నారు, అసలు నాకు నచ్చలే అని చెప్పి. సరే మా డాడీ ఏమో కన్విన్స్ చేశారు, కొన్ని దగ్గర నుంచి చూడు ఫోటో కాకుండా. సరే అని ఫాదర్ తీసుకొచ్చే ప్రపోజల్. ఇంటికి వస్తారా అనుకోలేదు అమ్మాయి. సరే అమ్మాయి ఇంటికి తీసుకొచ్చారు. ఇంటికి వెళ్ళి చూసా అనమాట. ఫస్ట్ ఇంటికి వెళ్ళి చూసేప్పటికి చాలా హ్యాండ్సమ్, మనసులో అనుకున్నా చాలా హ్యాండ్సమ్ ఉన్నారు అంటే. ఇలా చూసాను, కళ్ళలో చక్రాలు అంటారు కదా, ఇచ్చే నాకు. ఇన్స్టాగ్రామ్ సెర్చ్ చేశాను అనమాట పేరు పెట్టి, ఏదో కనిపిస్తారేమో అని. ఏం కనిపించలేదు. వన్స్ మీ ఎదురు కూర్చుంటే ఒకసారి విషయం వస్తుంది కదా అనుకుని సరే మీటింగ్ పెట్టుకుంది అనిపించింది మాకు కూడా. వెళ్ళి కలిసాము. వెళ్ళి కలిసిన తర్వాత లిటరల్లీ ఆయన నన్ను ఇంట్రాగేట్ చేశారు. ఈవినింగ్ 4 ఫోన్ చేసా, నైట్ 2 ఫోన్ పెట్టాను. ఆ 6 అవర్స్లో పడేశాను నేను. సరే అమ్మాయి కూడా బాగా ఇష్టపడింది. మ్యారేజ్ మీద నాకు ఇష్టం చెప్పింది. సో నాకు మళ్ళలేదు మరి చెప్పారు ఇందాక నీ బతిమాలని అనిపించింది అన్న. అన్ని అబద్ధాలు చెప్పేసి ఫస్ట్ ఫోన్ వచ్చేసారు. కాల్ చేయమని చెప్పింది నువ్వే. రోజు మార్నింగ్ గుడ్ మార్నింగ్ అని 5 o'clock కల్లా మెసేజ్ వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు 9 months అయిపోయింది కదా, ఇప్పుడు ఏ గుడ్ మార్నింగ్ రావట్లేదు అండి. ఇంట్లో ఏమో సండే కలుస్తానని చెప్పేవాళ్ళు కానీ ఎవ్రీడే నా దగ్గరికి వచ్చేవాళ్ళు. 3 days వచ్చారు. శివాలో నాకు నచ్చిన క్వాలిటీస్ ఏంటంటే కేరింగ్, బాగా చూసుకుంటారు అనమాట. అడిగింది ప్రతిదీ ఇస్తారు. బయట ఫుడ్ తినేవారు, నాకు అది నచ్చదు. ఫస్ట్ నన్ను పానీపూరి తినేవారు, మ్యాగీ తినేవారు, షవర్మా తినేవారు. తర్వాత చాలా ఇష్టం ఏర్పడింది. ఒక అమ్మాయికి నేను ఎంత ఇష్టం పడతానా అనిపించింది నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్. మీరైతే లవ్ లెటర్స్ ఏం రాసుకోలేదా? ఆయన నాకు రాసిచ్చారు ఇంత పెద్ద పేజీ. ప్రియమైన నా అమృత, ఇది నా మొదటి ప్రేమ లేఖ. అరే మెరిసెలే మెరిసెలే మిల 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 మెరిసెలే, కనులలో వెలుగులే కలల సిరులుగా. జత కలిసెలే కలిసెలే ఇరు మనసులు కలిసెలే, అడుగులే ఒకటిగా కలిసి నడవగా. ఈ జగమే అతిథై మురిసే, మనసే మనువై పోగా. ఇక శ్వాసలో శ్వాసగా కలగలిసిన ఆశగా ఉండిపోవాలిలా ఒకరికొకరుగా. ఒక కలలాగా కరిగెను దూరం, ఇక జత చేరి మురిసెను ప్రాణం.
ఒక శిలలాగా నిలిచెను కాలం ఒడిగుడిలోనే తరిగెను బాణం ఇది కదా ఈ హృదయములో ఒదిగిన ప్రేమ బంధం ఒక స్వరమై తడివినది తనువును రాగబంధం గుండె నిండా సందడేలు తెచ్చి ఉండిపోయినావే పండగల్లే వచ్చి ఉన్నమల్లె వెండి వచ్చే రెండు కళ్ళతోని జరిగి జరిగి కరిగే తొల కరి పరువపు తడిగా ఎదపై పలికే తడి తగ 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 తరిగెన దివిన ఇక శ్వాసలో శ్వాసగా కలగలిసిన ఆశగా ఉండిపో బ్రహ్మలోకంలో బ్రహ్మదేవుడు సరస్వతిదేవి ఆడుకున్నట్టు బ్రహ్మదేవుడు గెలుస్తాడా సరస్వతిదేవి గెలుస్తాడా గెలిచినదే నిన్ను నా ప్రేమ నిలిపినదే లోన విడువనులే ఇక ఏ జన్మ జతపడుతూ రానా ఒక నీడనై నడిపించన ఒక ప్రాణమై బ్రతికేయనా ప్రళయములే ఎదురైన చదరనిది ప్రయాణం చరితలలో చదవని ఓ కథ మన ప్రేమ కావ్యం